ప్రస్తుతం యూరియా అందక రైతులు ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారో క్షేత్రస్థాయిలో ఎవరిని అడిగినా చెబుతారు. కానీ పై స్థాయిలో ముఖ్యమంత్రి గారేమో యూరియా ఉంది, ఎక్కువ వచ్చింది, ఎంత తప్పుడు ప్రచారం, వైకాపా దుష్ప్రచారం అని చెప్పి దీన్ని కూడా రాజకీయ కోణంలో ఆయన కొట్టిపడేస్తూ ఉన్నారు. కానీ యూరియా దొరకడం లేదు అని జనాల కింద ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఎవరిని కదిలించినా చెబుతారు. కానీ ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఏంటి? పైనుంచి వీళ్ళు యూరియా తెప్పించవచ్చు, కానీ క్షేత్రస్థాయి వరకు అది సక్రమంగా వెళ్తుందా లేదా అన్నది మానిటర్ చేయాలి కదా. ఏముంది, బ్లాక్ మార్కెట్కు మళ్లించేసి బ్లాక్ చేసి పెట్టేసి కొరత సృష్టించేసి ఎక్కువ రేటుకు అమ్ముకున్నారు. సింపుల్. మరి ఇది ప్రభుత్వానికి తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారి విమర్శ ప్రకారం ప్రభుత్వానికి తెలిసే ఆ పార్టీ నాయకులు కింద నుంచి పై స్థాయి వరకు అంత దోచుకునేకి ప్లాన్ చేశారు. ఇది 100 కోట్ల స్కాము అని చెప్పారు. అయితే ఏ విధంగా వీళ్ళు దోచుకుంటున్నారు, ఏ విధంగా వీళ్ళు దీన్ని బ్లాక్ మార్కెట్కి తరలించేసి బ్లాక్ చేసి పెట్టి కొరత సృష్టించారో వాళ్ళ గెజిట్ పత్రికలు, వాళ్ళ సొంత పత్రికలు, వాళ్ళ రాజగురువు పత్రికలు అనబడే వాళ్ళు కూడా వాళ్ళు రాసినటువంటి కథనాన్ని చూసినా కూడా అర్థమవుతుంది. వాళ్ళ హెడ్డింగే పెట్టి రాశారు. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాను ఒక రెఫరెన్స్గా తీసుకొని రాసుకుంటూ వచ్చారు. ముందే మేసి ముప్పులో తోసి అని ఏం చేశారంట, సీజన్ కూడా మొదలు కాకుండానే యూరియా అసలు అవసరం లేనప్పుడే 1000 టన్నులు అమ్ముడుపోయిందని చెప్పి జస్ట్ రాసుకున్నారట, రికార్డర్ రాసుకున్నారు. మరి అదేం చేశారు, బ్లాక్ మార్కెట్కి తరలించేశారు. తీరా ఎప్పుడైతే అవసరమైందో ఇలా కొరత సృష్టించారు, ఎక్కువ రేటుకి అమ్ముకున్నారు. వాళ్ళ గెజిట్ పత్రికలే ఏం రాసుకుంటూ వచ్చాయి, ఉమ్మడి జిల్లా అంటే గుంటూరు జిల్లాలో యూరియా అమ్మకాల గణాంకాలు చూస్తే విస్తుపోవాల్సిందే. అసలు నాట్లే మొదలు కాని సమయంలో 1000 టన్నుల్లో యూరియా అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చూపించారు. అధిక ధరలకు అమ్ముకునేందుకు ముందుగానే నిల్వలు పక్కదారి పట్టించారు. ప్రస్తుతం రైతులు యూరియా కోసం అల్లాడుతున్నారు, వాళ్ళు పక్కదారి పట్టించిన ఫలితమేనని. అయితే 2.08 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారట ఉమ్మడి జిల్లాలో. అయితే వరి నాట్లు జూన్ నెలాఖరుకు మొదలై ఆగస్టు వరకు సాగుతాయి కదా, అప్పుడే కదా ఏమైనా యూరియా అవసరం అవుతుంది. అంటే జూలై చివరి నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు అమ్మకాలు ఉంటాయి కదా. కానీ ఇక్కడ ఏప్రిల్, మే, జూన్, జూలై అసలు ఎప్పుడైతే యూరియా అవసరం లేదో అవసరం లేని దగ్గరే ఎక్కువ యూరియా ఖర్చు అయిపోయిందని చెప్పి గణాంకాలు చూపించారట. అసలు యూరియా అవసరమే లేనప్పుడు 9493 టన్నుల యూరియా అమ్మేసినట్టు రికార్డు చూపించారట. ఎక్కడైనా ఉద్యానవన పంటలు అవి ఉంటుంది అంటే చాలా తక్కువ. మరి ఎక్కడికి పోయిందంటే బ్లాక్ మార్కెట్కి మళ్ళించారు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వం కక్ష సాధించడం, రాజకీయ విమర్శలు చేయడంలో బిజీగా ఉండిపోయింది. అంతా కనికట్టే వ్యాపారులు, అధికారులు, నాయకులు కుమ్మక్క అయిపోయారని చెప్పి రాసుకుంటూ వచ్చారు. జరుగుతున్నది అదే. చంద్రబాబు నాయుడు గారేమో లెక్కలు చూపెడతారు, ఇంత వచ్చింది అంత వచ్చింది, వచ్చి కిందకి రాని ఏం ప్రయోజనం సార్? అసలు ప్రభుత్వం చేయాల్సిన పని కదా అది. పైనుంచి రావడం కాదు, కింది వరకు సక్రమంగా వినియోగించబడుతుందా లేదా అన్నది చెక్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. యూరియా ఒక్కరు అవసరమే లేనప్పుడే 1000 టన్నులు అమ్ముడుపోయిందని చెప్పి రాసుకున్నప్పుడు కానీ తెలియదా ఈ లెక్కలు ఎందుకు ఎలా జరుగుతున్నాయి? కీలకమైన టైంలో అవసరం అవుతుందేమో, ఎవరో బ్లాక్ మార్కెట్కి మళ్ళించారు, దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి తెలియదా? మరి అందరూ తెలిసే విధంగా క్రియేట్ చేశారా? మళ్ళీ పైగా ఇంకా రాజకీయ విమర్శలు చేస్తారు. ప్రతిదీ రాజకీయ కోణంలోనే. దొరకలేదన్నోళ్ళ మీదేమో ఎక్కలేని ఫ్రస్ట్రేషన్ చూపుతారు. యూరియా ఎక్కువ వాడకండి క్యాన్సర్ అవుతుంది అంటారు, యూరియా లేకుండా పంటలు పండించారంటారు, మళ్ళీ నీతి వాక్యాలు చెబుతూ పోతుంటారు. ప్రభుత్వ బాధ్యత కదండి, సక్రమంగా చేరుతుందా లేదా క్షేత్రస్థాయి వరకు అని. పైనుంచి చాలా తెప్పించి ఈ బ్లాక్ మార్కెట్లో బ్లాక్ చేసి పెట్టుకునే వాళ్ళ గోడౌన్లకు పంపించాక పైనుంచి తెచ్చేది ప్రభుత్వం ఎందుకు? రైతులకు చేరడం కోసం కదా. ఎవడికో చేరేసి వాడు ఎక్కువ అమ్ముకొని ఇది ఒక మాఫియా లాగా పనిచేస్తుంటే ప్రయోజనం ఏంటి ఎక్కువ తెప్పించి?